ఎక్కడ కామెంట్స్‌లో జూషినా, లేకపోతే డీఎమ్స్‌లో జూషినా, మీ బాబు ఏజ్ ఎంత? ఏజ్ ఎంత? ఇదే క్వెషన్. నాకర్థం గాలేదు. ఎందుకు అడుగుతున్నారసలు? తర్వాత స్ట్రైక్ అయింది. మదర్స్‌కొక కన్‌ఫ్యూజన్ ఉంటది. ఏ మంత్‌లో ఏం జేస్తారు పిల్లలు? వాళ్ళ కొడుకు ఇది జేస్తున్నాడు, మా కొడుకు ఇంకా జేస్తలేడే. ఈ కన్‌ఫ్యూజన్ ఉంటది. సో, నేను క్లియర్ ఔట్ జేస్తాను జూడండి. బేబీ మైల్‌స్టోన్స్ మంత్ బేస్ చేసుకొని. ఫస్ట్ మంత్‌లో వాళ్ళకి కనిపిచ్చదు. వాయిస్ మెల్లగా రికగ్నైజ్ జేస్తా ఉంటారు. నోటీస్ జేస్తారు. సెకండ్ మంత్ వచ్చేసరికి ఊ అని ఇట్లా సౌండ్స్ చేయడము, తల పైకెత్తడం స్టార్ట్ జేస్తా ఉంటారు. దాని తర్వాత మెల్లగా ఏమో థర్డ్ మంత్ వచ్చేసరికి హ్యాండ్స్ ఓపెన్ చేయడము, ఏదైనా ఆబ్జెక్ట్ పట్టుకోవడానికి ట్రై చేయడము, ఇవన్నీ ట్రై చేస్తా ఉంటారు. వేరే వేరే ఏడుపులు రావడము, ఇట్లాంటివి ఉంటాయి. ఈ ఫోర్త్ మంత్ వచ్చేసరికి ఆహ్, ఒక ఆబ్జెక్ట్‌ని పట్టుకోవడము, మెల్లగా నవ్వడము, పొట్ట మీద పడుకోబెట్టడానికి మనం ట్రై చేయొచ్చు. అంటే టమ్మీ టైమ్ ఇవ్వొచ్చనమాట. మళ్ళా ఫిఫ్త్ మంత్ వచ్చేసరికి మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. వీడియో సేవ్ చేసుకోండి. నేను మొత్తం లిస్ట్ లాస్ట్‌లో మీకు క్లియర్‌గా యాడ్ చేస్తాను. డోంట్ గెట్ కన్‌ఫ్యూజ్డ్. ఇంకొకటి ఫిఫ్త్ మంత్ వచ్చేసరికి టర్న్ అవుతారు. వాళ్ళకే వాళ్ళే టర్న్ అవుతారు. క్లియర్‌గా ఒక ఆబ్జెక్ట్ పట్టుకొని ఆడడానికి ట్రై చేస్తారు. బుడగలు ఊదడము, నోట్లో నుంచి ట్రై చేస్తారు. సిక్స్త్ వచ్చేసరికి కంప్లీట్‌గా బోళ్ళ బొక్కలు పడతారు. ఇంకా బ్లా 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 ఇట్లా ఏదో ఒక సౌండ్స్ చేయడం స్టార్ట్ చేస్తా ఉంటారనమాట. సెవెంత్ వచ్చేసరికి మెల్లగా పాకడం స్టార్ట్ అవుతది. అటు ఇటు కదలడం కొంచెము. ఈ నోట్లో వేలు పెట్టుకోవడం, థంబ్ ఫింగర్ పెట్టుకోవడము, కొంచెం ఎక్కువ సౌండ్స్ చేయడము స్టార్ట్ చేస్తారు. అంటే ఎక్కువ మాట్లాడడం కంటిన్యూ‌గా. ఎయిత్ వచ్చేసరికి మాక్సిమం కూర్చుంటారు. క్లాప్స్ కొట్టడము, ఏదైనా ఫెమిలియర్ వర్డ్స్‌కి వాళ్ళ పేరు అట్లా పిలుస్తా ఉంటే పలకడం స్టార్ట్ జేస్తారు. నైన్త్‌కి ఎక్కడం. అంటే చిన్న పరుపు సైజులు, క్లైంబింగ్ స్టేర్స్ ఉంటాయి. ఇట్లుంటే ఎక్కడానికి ట్రై జేస్తారు. అండ్ ఈ 10థ్, 11థ్ ఈ టైంకి అట్లా స్ట్రేంజర్ యాంగ్జైటీ మొదలైతదనమాట. అంటే కొత్త వాళ్ళ దగ్గరికి అర్థం గాదు. ఎళ్ళరు. పాత వాళ్ళ ఫేస్‌లు అర్థమైతాయి. అంటే మమ్మీ, డ్యాడీ, అమ్మమ్మ, నానమ్మ వీళ్ళ ఫేస్‌లు గుర్తుంటా ఉంటాయి. వాళ్ళ వాయిస్‌లు గుర్తుంటా ఉంటాయి. ఈ 11థ్ ఈ టైం వచ్చేసరికి ఎట్లయితదంటే విత్ సపోర్ట్‌తో లేసి నిలబడ్డము, ఆహ్, మమ్మ, డాడా అనే వర్డ్స్ పలకడము, ఫుడ్ పట్టుకోవడము ఇట్లాంటివి స్టార్ట్ జేస్తారు. ఈ 12థ్ వచ్చేసరికి మెల్లగా అడుగులేయడం. మాక్సిమం చాలా మంది నడిచేస్తారు 12థ్‌కి. మా బాబు 11థ్ మంత్‌కే హి స్టార్టెడ్ వాకింగ్. మంచిగానే ఆహ్, అంటే కంప్లీట్ గ్రోత్ బేస్ జేసుకొని 2 నెలలు అటు ఇటు అయితా ఉంటాయి. మీరు టెన్షన్‌లు పడాల్సిన అవసరం లేదు. అమ్మో! వాళ్ళ బాబు చేసేస్తున్నాడు. మా పాప ఇంకా డిలే ఉంది. కంపేర్‌లు చేసుకోకండి. వాళ్ళని ప్రెషర్ పెట్టకండి. మెల్లగా జరుగుతాయి. మరీ 4, 5 నెలలైనా గూడా తేడా ఉంది అనంటే గో టు ద డాక్టర్.